ఇప్పుడు గతంలో చూసుకుంటే 10 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన. అవును. వాళ్ళ హయాంలో జరిగిన పనులు కరెక్ట్‌గా ఉన్నాయంటారా? అందులో కొన్ని కరెక్ట్ ఉన్నాయండి. ఏది కరెక్ట్ అనే గ్యారంటీ చెప్పలేము. ఏంటంటే ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళకే కరెక్ట్ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే 5 ఏళ్ళు అందరినీ చూసుకున్నాడు. మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన ఎంబడి తిరిగినోనికే మేలు చేశాడు. చెట్టు కింద ఉన్నోనికే నీడ తగిలింది. మరి ఎండలు పోయినోనికి నీడ కావాలంటే గొడుగు కావాలి, లేదంటే ఏదన్నా వాడికి కప్పుకోవడానికి దుప్పటి లాంటిది ఏదో ఆస్కారంగా ఉండాలి కదా. వర్షంలో పోయినోనికి ఏం కావాలా? వర్షం పడకుండా ఏదో దాపు ఉండాలి. ఆయన అట్లా చేసుకోలేదు. ఆయన ఎంబడి పోయినోనికే దాపు ఉందన్నమాట. అందరికీ దాపు చేయలేదు. అదేంటంటే ఫస్ట్ అందరికీ చూపెట్టాడు అనమాట. ఎలుగు ఇప్పుడు డీజే పెడతాం, అన్ని రకాల కలర్ వస్తాయి. ఆ మోడల్ చేశాడు 5 సంవత్సరాలు. రెండోసారి కలర్ కాదు కదా, వాడికి బూడిద గిట్ట మిగిలిన కూడా చేశాడు. అది కేసీఆర్ పరిపాలన కాదంటలేదు. ఆయన చేసింది ఏంటంటే ఆయన ఎంట తిరిగే కార్యకర్తలకే మేలు చేశాడు. ఆయన ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ కొన్నాడో ఆ స్థలంలో డెవలప్మెంట్ చేశాడు. మరి ఏరిదికి చేయలేదు. ఇప్పుడు ఏరే ఏరియాలో చేయాలి కదా. ఇప్పుడు మేము ఆయన తప్పు అనట్లేదు, ఆయన తప్పు ఈయన తప్పు అనట్లేదు. రాజకీయం ఎట్లుంటుందంటే ఎవడు గెలిచినా హామీలు ఇస్తాడు. అది నిలవేర్చుకోవడానికి రేవంత్ రెడ్డికి టైం కావాలి. అంటే సార్ ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు కేసీఆర్ గారు ఏమి పని రెండోసారి గెలిచిన నుంచి ఏమి చేయలేదు. అక్రమాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు రెండోసారి గెలిచింది కాబట్టి దోపిడీ ఎక్కువైపోయింది. ఆయన ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఆయన ఏమి సొంతంగా చేశాడంటే ఆయనకు రెండోసారి గెలిచినప్పుడు రూపాయి పనులు కాలేదు.